జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనుల ఉద్యమంలో నడిపించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అయితే ఈరోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలను కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి వైసీపీ ప్రభుత్వంలో నా గిరిజనులు, నా దళితులు, నా బీసీలు అన్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు దళితుడైనటువంటి సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఆ రోజు దళితుడిని నిర్దాక్షిణ్యంగా చంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే అప్పు తీసుకున్నందుకు పాపానికి ఒక గిరిజన మహిళని ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్తో తొక్కించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే మా మన్యం జిల్లాలో నడి రోడ్డుపై ఒక గిరిజన మహిళ ప్రసవం చేసిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏ ప్రాంతానికి కూడా కనీస రహదారి సౌకర్యం కూడా కల్పించలేదు. మరి ఆ రోజు ఆ ప్రభుత్వంలో గిరిజనులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మరి నరేగా నిధుల నుంచి గిరిజన ప్రాంతాలన్నిటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లు సదుపాయం కల్పించారంటే మా గిరిజనులందరూ కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అది ఆయన యొక్క గొప్పతనం. మరి ఈరోజు మన్యం ప్రాంతాల్లో మరి చెప్పులు లేకుండా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక సినిమా రంగం నుంచి మరి ఈరోజు ఎన్నో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఈరోజు మరి మా ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారంటే వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక జీవో నెంబర్ 3ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయబడింది. నేను ఈ సభ సాక్షిగా మన నాయకులకు అడుగుతా ఉన్నాను, తమరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మా గిరిజన సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు వైద్య సదుపాయం కూడా అన్ని ప్రాంతాల్లో మరి మా ప్రాంతాల్లో అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారికి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.